హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే డిమార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఈరోజు ఫ్రీగా ఉండటం వల్ల జర్నీ అయితే స్టార్ట్ చేసేసా. ఇది న్యూగా కడుతున్న కేబుల్ బ్రిడ్జ్, మా ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్ కడుతున్నారు కొత్తగా. ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఇంకొక 1 ఇయర్ పట్టొచ్చు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకనంటే ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. తగ్గించుకుంటే మంచిది. ఈ కింద ఓల్డ్ బ్రిడ్జ్ వచ్చేసి అయితే బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ ఇది. దీనికి 100 years ప్లస్ ఉంటది. అయినా చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. అప్పుడు వాళ్ళు కట్టినవే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్క రాయి పేర్చి కట్టడం అని అంటే అది చాలా గొప్పతనమే. ఈ టైంలో అనంటే మనకి సిమెంట్ ఇవన్నీ ఉంటున్నాయి. ఇది ఆ ఎయిర్ వచ్చినప్పుడు అయితే మనకి రాకోకుండా వాల్ అనేది కడుతున్నారు. దీనికి కూడా సైడ్ వాల్ కట్టడం అయితే, ఈ వాల్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఇది కూడా 1 year పట్టొచ్చు అనుకుంటా నాకు తెలిసి. ఇది మన కేబుల్ బ్రిడ్జ్ ల్యాండింగ్ వచ్చేసరికి, ల్యాండింగ్ చూడండి ఎంత దూరం ఉందో. ఆ బ్రిడ్జి అక్కడతోటి స్టాప్ అయిపోయినా కూడా ల్యాండింగ్ అయితే వచ్చేసి ఇగో ఇక్కడ వరకు ఉంటది. నాకు తెలిసి ఇంకా ఆ మిడిల్ ఇక్కడ సర్కిల్ వరకు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకనంటే ఇంకా అది కన్స్ట్రక్షన్ లోనే ఉంది కాబట్టి మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అది ఇంకా అక్కడ వరకైనా రావచ్చు, లేకపోతే ఆ సెంటర్ వరకైనా రావచ్చు, లేకపోతే ఈ సర్కిల్ వరకైనా రావచ్చు అనుకుంటా. మరి అది ఎంత వరకు వస్తుందో మనకి తెలియదు. అది అయ్యే వరకు చూడటమే. ఇది చూడండి, ఇది చాలా బాగుండేది ఇంత ముందు. అంటే వాటర్ ఫాలోయింగ్ వచ్చేది. ఈ సర్కిల్ చాలా బాగుండేది ఇంత ముందు. కాకపోతే ఇప్పుడు అంతా మార్చిపోయింది. ఓ మావాడు రాంగ్ రూట్ లో పోనిస్తాడు. వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, రాంగ్ రూట్ లో షార్ట్ కట్ అనుకుంటా పోనిస్తా అని అంటాడు. ఏదైనా అవుతుంది రానంటాడు. అర్రే చూడు, జస్ట్ మిస్. మళ్ళీ యూటర్న్ తీసుకోవాలంటే లాంగ్ ఉంటది. అందుకే మా వాడు ఎక్కువ షార్ట్ కట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాడు. ఇట్లా పోతే ఏంటంటే మనం సాయిరామ్ థియేటర్కి వెళ్ళి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు షార్ట్ కట్ లో. ఇక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇక మనకి హోటల్ ఎస్ పార్క్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా మన ఖమ్మంలో మంచి ఫేమస్ రెస్టారెంట్. అదే హోటల్ ఎస్ పార్క్. ఇక కొంచెం ముందుకు వెళ్తే మనకి వచ్చేసి సాయిరామ్ థియేటర్ కనపడేదే. సాయిరామ్ థియేటర్ ఖమ్మంలో ఇప్పుడు ఇది మంచి థియేటర్ కూడా. ఎందుకనంటే 50 రూపీస్ సీట్స్ కూడా 100 రూపీస్ సీట్స్ లెక్క ఉంటాయి. అట్లా డిజైన్ చేశారు. ఇక మనం అయితే డిమార్ట్ కి అయితే వచ్చేసాం. ఇంకా చూడండి ఒకసారి. నేను రీసెంట్ గా ఒక ప్యాంట్ అనేది తీసుకున్నా. అదైతే మొత్తం లూజ్ ఉంది. సో ఖమ్మం ఎలాగా వస్తున్నా కదా లోకల్ కి, దాన్ని కూడా స్టిచ్చింగ్ చేపిద్దామని తీసుకుని వచ్చా. అదే ఆ కవర్. ఇక అది మనం బయట పెట్టి వెళ్ళాలి కాబట్టి బయట నేను షెల్టర్ లో ఇచ్చేసా. తను కూడా అక్కడ తీసేసుకొని నెంబర్ 4 లో అయితే పెట్టేసింది. నాకు ఒక కూపన్ లెక్క ఇచ్చేసింది. ఇక నేను షాపింగ్ చేయడానికి నా బాస్కెట్, డిమార్ట్ బాస్కెట్ అయితే తీసుకొని అయితే బయలుదేరేసా. ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. డిమార్ట్ కి వచ్చాక అసలు డిమార్ట్ కి ఎందుకు వచ్చినా మర్చిపోయినా. ఇక అది వేరే విషయం అనుకోండి. వచ్చిన తర్వాత మర్చిపోతాలి. ఇదంతా నాకు కామనే. అసలు ఒక పని మీద అయితే ఇంటికాడ అయితే స్టార్ట్ అయ్యా, కానీ అక్కడికి వచ్చేసరికి అయితే దేనికి వచ్చినా అయితే మర్చిపోయా. ఎలాగైతే మర్చిపోయా కదా అని ఆ బాస్కెట్ మధ్యలో వదిలేసి ఇక స్టెప్స్ అయితే ఎక్కుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇగో వీడే నా వెనకాల వచ్చేవాడు కుష్లు. వీడి పేరు కుష్లు. వీడు ఎక్కువ నాతోటే ఉంటాడు. ఎందుకనంటే వీడికి ఇంట్రెస్ట్ గా నేను ఏదైనా తీట పని చేస్తే ఇక దాంట్లో వాడి మెంబర్షిప్ కూడా ఉండాలి. బాటిలా, ఇదేదో బాటిల్లా ఉంది, మనకెందుకులే అని పక్కన పెట్టేసా. సో అసలుకి ఎందుకు వచ్చానో తెలియక మొత్తం వెతుకుతా ఉన్నా. ఈ ఫ్లవర్స్ అయితే చూడటానికి బాగా అనిపించాయి. నేను ఇది తీసుకుందాం అనుకున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. దాని ప్రైస్ చూసాక దీనికంటే జాతరలో తీసుకోవడం మంచిది అనిపించింది. జాతరలోనే క్వాలిటీగా అనిపించింది. ఇంకా మన జాతర వీడియో ఇంకెవరైనా చూడకపోతే మన ఫస్ట్ వీడియో అదే ఉంటది, వెళ్ళేసి అది కూడా చూడండి. స్మెల్ వస్తాయి అవి. వీడు చూడండి, నేను అది తీసుకుంటానేమని వేరే దాంట్లో తీసి దీంట్లో పుచ్చుతాడు. అంటే ఈ పూలకుండా నింపేద్దామని. ఇదేదో బాగుంది కదా, చిన్నపిల్లలు చేయరు అనుకుంటా. ఎట్లున్నా కింగ్ లెక్క. నేను దాంట్లో కూర్చొని అవి ఫీల్ అవుతుంటే వీడు చూడు తీసుకొచ్చి బకెట్ చేతిలో పెడతాను. బెస్ట్ గాడు. ఇక్కడ పిల్లోడు చూడండి, వాడు మంచిగా ఆడుకుంటాడు. వాళ్ళ నాన్నకైతే మస్తు చిరాకు తెప్పిస్తాడు అంట. డిమార్ట్కి వచ్చిన ప్రతిసారి ఈ పిల్లలతోటి బలగా ఉంటది. వీళ్ళు చేసే తీట పనులు, ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉంటారు. బలగా అవి బయటకి అవి గుంజుతారు, ఇటు వచ్చి ఈ గుంజుతారు. బలగా ఉంటది. నేను వీళ్ళతోటే ఎక్కువగా చూస్తూ ఉంటా. దీంట్లో మనం తీసుకోవడానికి ఏం లేవులే కానీ ఇంకా నాకు తెలిసి ఇంకొక ఫ్లోర్కి పోవటం బెటర్.
డిమార్ట్ వాడు చూడు ఎంత బిజినెస్ ట్రిక్స్. వాళ్ళు స్టెప్స్ కాడ కూడా అన్నీ పెట్టారు. అంటే ఎనీవేర్ మార్కెట్ అంటే ఇక మార్కెట్ని సేల్ చేయడమే. అందుకోసం వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. వీడు చూడు దోమల బ్యాట్ తోటి బాల్ గేమ్ ఆడుతూ ఉన్నాం. నేనైతే ఇక ఫైనల్గా అయితే థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసా. ఇదంతా ఇక షాపింగ్ అంటే మనం బట్టలు కొనుక్కోవడానికి ఉంటాయి. వీడు చూడు ఆడ పియానో వాయిస్తాడు. ఈ కుషిల్ గట్ట రాగానే వాడు వెళ్ళిపోయాడు కూడా. ఇంకా నేను కూడా వాయిద్దామని వచ్చా. నా మ్యూజిక్ బాగుంది కదా, నాకు కూడా అంతే అనిపించింది. వీటితోటి ఒక టీ షర్ట్ ట్రైల్ అయిపిద్దాం. వాడు టీ షర్ట్ వేసుకునే లోపు ఇక నేను కూడా ఒక ఫోటో దిగితే బాగుంటుందని మిర్రర్ కాడికి వెళ్ళిపోయా. నేను మిర్రర్ కాడికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటుంటే మళ్ళీ వచ్చిండు వీడు టీ షర్ట్ వేసుకోకుండా చిన్నపిల్లల స్పెక్స్ పెట్టుకొని వచ్చిండు. వీడు మా తమ్ముడు సని. వీడు వచ్చేసిండు ఫోటో తీసుకుంటున్నా అనేసరికి. వీడు చూడు చిన్నపిల్లగాళ్ళే పెట్టుకుంటాడు స్పెక్స్. వీడిగా టీ షర్ట్ వేసుకుని వచ్చి నా టీ షర్ట్ అక్కడ వదిలిపెట్టేసి ఈ టీ షర్ట్ వేసుకొని వస్తా అని అంటాడు. బయట వెళ్తే ఇంకా మమ్మల్ని ఉతుకుతారు. నేను షూ అయితే టెస్టింగ్ చేద్దామని వేసుకున్నా. కాకపోతే మా వాళ్ళు అయితే ఇక దీన్ని ఇంతే వేసుకొని పోదాం పాదా అని అంటున్నారు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఇవి చాలా కంఫర్టబుల్ గా కూడా ఉన్నాయి. నాకు చెప్పుల కంటే ఇవే బాగా అనిపించాయి. నాకు చూడండి కొంచెం కూడా సోషల్ డిసిప్లిన్ లేకోకుండా షూ అక్కడనే పడేసి వచ్చాను. డస్ట్బిన్ ఎత్తుక్కుంటూ పోతున్నాను. డస్ట్బిన్ అక్కడనే వదిలేసి ఇంకా డస్ట్బిన్ తీసుకొని అయితే సరదాగా గమ్మత్తు చేద్దామని ఆ డస్ట్బిన్ లోకి ఒక స్పెక్స్ తీసి అయితే దాంట్లో పెట్టేసా. కిందకి పోయిన తర్వాత చూడాలి ఇంకేం జరుగుతుందో. లేకపోతే లేదన్నట్టు కావాలనే వేసుకొని వచ్చాం. చెక్ చేస్తే బిల్ కట్టొచ్చులే అని ఇక షాపింగ్ మాల్ అంతా తిరుగుదామని మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం. చూడండి చిన్నపిల్లలు భలేగా ఉంటది. వాళ్ళ కింద కావాలని చాక్లెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కింద కిందనే తిరుగుతూ ఉంటారు భలేగా. ఈ బాబు చూడు మంచిగా వాడిని దాంట్లో ఎక్కించుకొని వెళ్తాడు. ఎంతైనా ఫీలింగ్ బాగుంటది కదా. నేను కూడా కుళ్ళుకుంటాను ఆ బాబుని చూసి. ఎన్నడూ లేనిది నాకు డీమార్ట్ లో ఒక అద్భుతంగా అనిపించింది. మీరు చౌదరి, జస్టిస్ చౌదరి. ఏ రామా నువ్వా? అచ్చు ఎన్టీఆర్ లా యాక్ట్ చేస్తున్నావా? ఇది ఆల్కహాల్ కాదనుకుంటా, ఎందుకంటే 0.0 అని ఉంది కదా. ఇంకా బిల్లింగ్ అయితే వేయించుకుందాం అని వెళ్తున్నాం. మనం తీసుకున్న డస్ట్బిన్ లో ఉన్న స్పెక్స్ కి బిల్ కౌంటర్ కాడ మనం స్కామ్ చేసిన స్పెక్స్ దొరికింది. ఆడ కొంచెం ఇష్యూ అయింది, అందుకే ఇక అక్కడ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. ఇక మనం కౌంటర్ లో పెట్టిన కవర్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ అయిపోదాం. వీడు మళ్ళా వేరే రూట్ల నుంచి తీసుకొని పోతాడు. ఇటు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంటదంట. మరి చూద్దాం, నేను ఇప్పటి వరకు చూడలేదు. ఎప్పుడు పైనుంచి వెళ్తాలే కానీ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నుంచి అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదు. మరి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అంటాడు, మరి వీడు ఎటు తీసుకపోతాడో ఏందో మరి. ఈ రైల్వే గేట్ల పక్కన ఉన్నదే ఇప్పుడు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అంట. మరి ఇది ఎట్లుంటుందో ఏందో, నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. వామ్మో ఈ బురద చూడండి ఒకసారి. ఈ బురదల నుంచి తీసుకొని పోతుండే ఇప్పుడు ఇది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అంటండి వీడు. వాయి అందరు ఇట్లనే వెళ్తున్నారు. రండి రండిరా. అబ్బా సాయిరామ్, వచ్చేసాం బయటికి. అమ్మయ్య కొంచెం రిలీఫ్ గా ఉంది. ముక్కు పగిలిపోయింది దాంట్లో ఉన్నంతసేపు అయితే. విషయం ముందే చెప్పాలరా, ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంటరా? ఇక్కడ లెఫ్ట్ తీసుకోగానే ఉంటాయి మొత్తం, ఇక్కడ స్టిచ్చెస్ వేస్తా ఉంటారు. ఇక నేనైతే ప్యాంట్ స్టిచ్చింగ్ వేయించుకోవడానికి అయితే వచ్చేసా. స్టిచ్చింగ్ అయితే కొలతలైతే ఇచ్చేసా. ఇక స్టిచ్చింగ్ అయిపోగానే పానీపూరి తినడానికి వెళ్ళా. పక్కనే పానీపూరి ఉంటే ఇక పానీపూరి అయితే ముగ్గురం కలిసి అయితే తినేద్దాం అనుకున్నాం.
కానీ అన్న అయితే వెయిట్ చేపిస్తుండు మమ్మల్ని, వేరే వాళ్ళకి వేస్తుండు ఫస్ట్. నాకు మాత్రం ప్లేట్లో ఆనియన్స్ ఒక్కటే వేసిండు. మా వాళ్ళు ఆనియన్స్ కూడా వదిలిపెట్టరు, మా వాళ్ళు ముందు ఆనియన్స్ తింటారు. ఇంకా పానీపూరి అయితే స్టార్ట్ చేసేసాం. మొత్తానికి అయితే పానీపూరి కంప్లీట్ చేసేసాం అనమాట. ఇంకా కంప్లీట్ చేశాక మా వాడు ఇక అవి ఉంటాయి కదా నార్మల్ పూరీస్, ఇక ఆ పూరీలు అయితే తప్పకుండా తీసుకుంటాడు వాడు. ఇక మేము వెళ్తుంటే అయితే మాకు రణా బ్రో అయితే ఒకపడ్డాడు. రణా బ్రో ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారిగా, మా వాడు ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండవు. కోపం వచ్చిన కోతి. ఇంకా అందరికి బాగా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలిసేద్దాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇది పోయినట్టే.